భారత్లో బంగారం వెండి ప్రియులకు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. విదేశీ మారక నిల్వలపై పడుతున్న భారాన్ని తగ్గించుకునేందుకు దిగుమతి సుంకాన్ని ఏకంగా 6% నుండి 15% పెంచుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. మే 13వ తేదీ నుండే ఈ కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. ఇందులో 10% బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, మరో 5% అగ్రికల్చర్ సెస్ కలిపి ఉన్నాయి. కేవలం పసిడి వెండి మాత్రమే కాకుండా ప్లాటినం ఆభరణాల తయారీలో వాడే చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ ధరలు కూడా పెరగనున్నాయి. దీంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు సామాన్యులకు మరింత భారంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, రూపాయి విలువ పడిపోతూ ఉండడంతో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ను కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. నిజానికి భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గోల్డ్ కన్స్యూమర్. గత ఏడాది సుమారు $71 మిలియన్ విలువైన బంగారాన్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇలా విదేశీ మాదక ద్రవ్యం భారీగా బయటకు వెళ్తూ ఉండడంతో ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు దిగుమతులను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. రీసెంట్గా హైదరాబాద్ సభలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ప్రస్తుత ప్రపంచ సంక్షోభ పరిస్థితుల్లో ఏడాది పాటు అనవసర ఖర్చులు, బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలని ప్రజలకు సూచించారు. అయితే ప్రభుత్వ నిర్ణయంపై జ్యువెలరీ ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పన్నులు భారీగా పెంచడం వల్ల మార్కెట్లో స్మగ్లింగ్ ముప్పు పెరుగుతుందని వ్యాపారులు హెచ్చరిస్తున్నారు. పెళ్లిళ్లు, పండుగల సీజన్ దగ్గర పడుతూ ఉండడం వేళ ధరలు పెరగడం వల్ల కస్టమర్లు ఇబ్బంది పడతారని వారు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో ఫిజికల్ గోల్డ్ కంటే డిజిటల్ గోల్డ్, సవరన్ గోల్డ్ బ్రాండ్ల వైపు జనం మొగ్గు చూపే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వ నిర్ణయం రూపాయికి మద్దతుగా నిలుస్తుందో లేదో చూడాలి.